హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి డైమండ్స్ ఇలాంటి ప్రాంతంలో దొరుకుతాయి. కర్నూలు జిల్లా జొన్నగిరి చుట్టుపక్కల ఉండేటువంటి పొలాల్లో ఇలాంటి స్టోన్స్ దొరుకుతుంటాయి. ఇలాంటి కనీసం ఒక పలుకు రాయి చూపించాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. అంతగా ఈ పొలాల్లో జల్లెడ అనేది జరిగిపోయింది. అంటే అంతగా వెతుకుంటారని చెప్తున్నాను. సుమారు 2 గంటల సమయం పట్టింది ఇలాంటి స్టోన్ ఒకటి వెతికి చూపించడానికి. ఇది ఒక పలుకురాయి ముక్కే. దాని మీద చిన్న చిన్న గుర్తులు అయితే ఉన్నాయి. మీ మొబైల్ కొంచెం జూమ్ చేసి దీన్ని చూడగలరు. చిన్న చిన్న గుర్తులు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతంలో దొరికినటువంటి కొన్ని రాళ్ళు అయితే ఫోటో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ రియల్ డైమండ్స్ ఈ ప్రాంతంలోనే దొరికాయి. రాయలసీమ ప్రజెంటు పొలాలు అయితే తీసున్నారు. చాలా ఖాళీగా అయితే ఉన్నాయి. ఇంకొంచెం సమయం తీసుకొని వస్తే ఇంకా మంచిది అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని పొలాల్లో మనం గమనిస్తాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోలో ప్రతిదీ కూడా ఏదో సంథింగ్ స్టోన్ ఒకటి చూపిస్తూ ఉంటేనే అది మంచిగా రీచ్ అవుతుంది వీడియో. ఇలా ఉత్తిగా ఖాళీ పొలాలు మనకు దొరికిన చిన్న పొలకరాయి చూపిస్తే అంతగా నచ్చకపోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. మీరు ఇచ్చే సపోర్ట్ అదే. ఈ ప్రాంతంలో దగ్గరగుంటేనే వచ్చి వెతకడం చాలా ఈజీ. ఈ సమయంలో మంచి పొలం ఇది. ఈ పొలంలో చాలా మందికి దొరికాయని చెప్తా ఉన్నారు. ఈ పొలంలో దొరికినటువంటి రాళ్ళు ఫొటోస్ రూపంలో మీకు చాలా ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నిన్న మొన్నటిదాకా ఈ పొలంలో కంది పంట ఉండింది. పంట అయితే తొలగించేశారు. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి పొలాలు. ఈ పొలం అనేది మళ్ళా ఒకసారి నాగలతో వాళ్ళు దున్నినప్పుడు అప్పుడు మనం అదృష్టాన్ని ఈ ప్రాంతంలో పరీక్షించవచ్చు. రాయలసీమ జొన్నగిరి ప్రాంతాల్లో రియల్ డైమండ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఫొటోస్ ఆ ప్రాంతంలో చుట్టుపక్కల దొరికినటువంటి రాళ్ళు ఇవన్నీ. మనకి ఈ వీడియో ఈ విధమైన ఇలాంటి స్టోన్స్ ఫొటోస్ రూపంలో చూడటం వల్ల మనకి ఒక అవగాహన కలగడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఇది కూడా వజ్రమేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ఫోటోలో చూపించే ప్రతి స్టోన్ కూడా చాలా అద్భుతమైన స్టోన్స్. అవన్నీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలే దొరికాయంటే ఎంత కష్టపడి వెతకాలో ఆలోచించాలి. దీన్ని చూసేదానికి చాలా ఈజీ గుర్తుపట్టచ్చు. ఈ పొలం మాత్రం వెతికేదానికి చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ సగం కంది మొక్క అనేది ఇంకా అక్కడే ఉండిపోయింది. దాన్ని కూడా తొలగించి పూర్తిగా నాగలతో దున్నినప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వచ్చి వజ్రాల అన్వేషణ చేస్తుంటారు. లాంగ్లో కనబడుతుంది గొర్రెలు. పొలాలు ఖాళీ ఉన్నప్పుడే వాళ్ళు ఇలాంటి ప్రాంతానికి వచ్చి గొర్రెలకి ఆహారాన్ని చేస్తుంటారు. వాళ్ళు కూడా ఖాళీ సమయంలో వజ్రాల అన్వేషణ చేస్తుంటారు.
ప్రజెంట్ రాయలసీమ వజ్రాల అన్వేషణకి వెళ్ళేవాళ్ళు నాకు తెలిసి మరొక నెల ఆగితే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. ప్రజెంట్ మనం తొందరపడి వచ్చేసాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కనిపించే ప్రతి మొక్క కూడా నాగులతో మరొకసారి ఆ పొలాన్ని దున్నితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెతికేదానికి చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, ఆకు మొత్తం రాలిపోయి ఉంది. ఇలా ఆకు రాలిపోవటం వల్ల వెతికేదానికి చాలా కష్టమవుతుంది. మరొకసారి వాళ్ళు ఈ మొక్కని తొలగించినప్పుడు నాగలతో మరొకసారి పొలాన్ని దున్నినప్పుడు తొలకరి చినుకులు పడే సమయంలో వస్తే చాలా మంచి టైం అనుకోవచ్చు. ప్రజెంట్ పొలాలు అయితే పూర్తిగా ఖాళీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దగ్గరలో ఉంటే మాత్రమే ప్రయత్నం చేయండి. దూరంగా ఉండేవాళ్ళు మాత్రం ఒక నెల సమయం అలా తీసుకొని రాయలసీమ ప్రాంతానికి వస్తే మంచిది అనుకుంటున్నాను.